ఈరోజు సభ సందర్భంగా యూట్యూబ్ ద్వారా వీక్షించే ప్రేక్షకులకు, దైవ సేవకులకు, విశ్వాసులైన వారికి ప్రభునందు వందనాలతో చెల్లిస్తూ ఉన్నాను. మొదటిగా మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య పరమ తండ్రి, ఈ యొక్క సభా దినము, పునరుద్ధాన దినము మీరు ప్రభువుగా ఉన్నారు. ఈ యొక్క ఆరాధన దినానికి, ఈ యొక్క ఆరాధన దినము ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వాక్యం ధ్యానం చేయడానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క సమయాన్ని ప్రభా ఈ ధ్యాన వాక్యంలో మీరుండి ఈ వాక్య ధ్యానం ద్వారా మా ఆత్మీయ జీవితాలు బలపరచాలని, అలాగే ఈ వీక్షించే వారందరూ కూడా దీవించాలని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వేదవాక్య పట్టణ భాగము దావీదు రాసిన కీర్తనలో 42 కీర్తన 1 నుంచి 3 వరకు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 42 1 నుంచి 3 వరకు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమైనా వారు నిత్యము నాదనుచుండగా రాత్రి మగళ్ళు నా కన్నీరు నాకు అన్నపానములయ్యను. ఇక్కడ మనం చూస్తే కోర కుమారులు, దైవజనులు వారు ప్రభు పరిచర్యలు మందిరంలో సేవ చేసే ఈ యొక్క కోర కుమారులైన వారు ఈ కీర్తనలో అనేక మరి రాసి ఉన్నారు. 84 కీర్తనలు కూడా రాసి ఉన్నారు. అలాగే మరి కొత్త కీర్తనలో కూడా మనకి పరిచితంగా ఉంటారు. అయితే వారు రాసేది ఏంటంటే, దేవుని మందిరాన్ని వారు ప్రేమించి దేవుని యొక్క పరిచయం చేసి వారి యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు పొందినవారు. అయితే వారికి ఎంతో దేవుడి సన్నిధిలో ఆనందము, సంతోషము, లేక వారి ధైర్యము, లేక దేవుడి సన్నిధిలో ప్రశాంత వాతావరణము వారికి కలిగి ఉన్నదని వారి కీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వారు రచించిన కీర్తనలో మనం చూడగలము. అలాగే వారికి ఉన్న ఆసక్తి దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క సందర్భం మనం గమనించినట్లయితే ఈ కీర్తన సందర్భం వారి బబులోను ప్రాంతంలో ఉన్నారు. శత్రువు రాజు మరి ప్రదేశంలో ఉన్నారు. కాబట్టి వారికి మందిరం వెళ్ళే భాగ్యం లేదు, మందిరంలో ఆరాధించే పరిస్థితి లేదు, సేవ చేసే మరి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరం కొరకు ఎంతగానో ఆశ కలిగి ఉన్నట్లుగా వారి కీర్తనలో చెప్తూ ఉన్నారు. అలాగే 4వ వచనంలో కూడా చూస్తే, జనసమూహంతో పండుగ చేసుకుంటున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రం చెల్లించు నేను దేవుని మందిరంలో వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షించమని ఆయనే నా రక్షణకర్త అయిన దేవుడు అని చెప్తూ ఆయన గురించి మనం స్తుతించాలని తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటున్నట్టు మనం గమనించగలము. అయితే వారి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని ఆరాధన చేయడానికి ఇప్పుడు శత్రు దేశంలో లేదు, బబులోను దేశంలో లేదు. కాబట్టి వారికి అంతవరకు కలిగిన అనుభవం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా మరి బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలాగే మన యొక్క పరిస్థితులు కూడా చూస్తే మన యొక్క పరిస్థితులు కూడా ఇప్పుడు ఆరాధన చేయడానికి అవకాశాలు లేవు. అయినప్పటికీ దేవుని వాగ్దానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడైతే ముగ్గురు కూడి ఆయన నామాన్ని మరి ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, అక్కడ ప్రభు ఉంటాను వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆ వాగ్దానంతో మనం కూడి ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా కూడా మరి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం, లేక మరి వాక్య ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే శత్రుదేశంలోకి పోయినప్పుడు వారి యొక్క ఆశ పోలేదు, వారి అపేక్ష పోలేదు, వారి యొక్క తృష్ణ, వారి కోరిక మరి దేవుడి పట్ల ఎప్పుడు కూడా తగినట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితి మనకు కూడా దేవుడు అలా చేస్తూ ఉంటాడు. శత్రులు పంపించవచ్చు, లేక తెగులు పంపించవచ్చు, లేక కరువులు రావచ్చు, లేక మరి బాధలు రావచ్చు, కష్టాలు, శ్రమలు. ఈ రీతిగా దేవుని ఉగ్రతకి పాలయ్యి మన జీవితాల్లో బైబిల్లో దేవ సేవకులు కూడా ఎలాగైతే అనుభవాలు కూడా వెళ్ళారో అలా మనం కూడా మరి వెళ్ళడం మన జీవితాలు మనం కనుగొవచ్చు. మరి దావీదు కూడా తను తెగుళ్ళు తన జీవితంలో కూడా
మరి జనాభా లెక్కలో సెన్సస్ తీసుకోవద్దని దేవుడు చెప్తే మరి సెన్సస్ తీసుకున్నప్పుడు తెగులు వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. 2 సమయాల గ్రంథంలో 24వ అధ్యాయంలో మరి ఆ తెగులు మాత్రమే కాదు, దేవుడు 3 ఆప్షన్స్ పెట్టాడు. శత్రువుల ద్వారా మరి నీకు శ్రమ కావాలా, లేక మరి ఈ కరువు ద్వారా నీకు మరి శ్రమ కావాలా, లేక తెగుళ్ళు 3 దినాలు కావాలని అడిగినప్పుడు నేను దేవుడి చేతిలో పడితే మంచిది, మరి మనుషుల చేతిలో అంటే శత్రువుల చేతిలో పడ్డం కంటే దేవుడి చేతిలో పడ్డం మంచిదని మరి దేవుడి సన్నిధికి ఆయన సిద్ధపరిచి మరి యొక్క బలిపీఠం అరుణ అని ఆయన దగ్గర స్థాపించుకొని బలిపీఠం సిద్ధపరిచినప్పుడు ఆ దేవుడు ఆ దూతని మరి పంపడం ఆపేసి ఉన్నాడు. అప్పటికే 70,000 మంది చనిపోయినారు. మరి కాంటెస్ట్లో మనం కూడా గమనించినట్లయితే మరి తెగులు కరోనా వైరస్ అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు ప్లేగ్ అవ్వచ్చు, లేక చెవి ఎయిడ్స్ అవ్వచ్చు, ఎబోలా వ్యాధి అవ్వచ్చు, సడన్ కిల్లర్ అవ్వచ్చు, వాట్ మేబీ మనం ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఫస్ట్ ఆ పరిష్కారంగా చేసే మార్గం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన మార్గము ప్రార్థనా శక్తి, లేక బలిపీఠం ఏర్పాటు చేసుకొని ఎవరి ఇంటి దగ్గర వారే మరి దేవుని యొక్క కుటుంబ ఆరాధన బలిపీఠం మనం కట్టుకొని దేవుని ఆరాధన చేయాలని, ప్రార్థించాలని, లేక విజ్ఞాపన ప్రార్థన చేయాలని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటూ ఉన్నాడు. అలాగే మరి యోనా కాలంలో కూడా మరి సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు యోన కూడా దేవుడికి అవిధేయతకి వెళ్ళినప్పుడు మరి ఆ తుఫాను గద్దించడానికి కూడా మరి యోన చేసిన ప్రార్థన ఏంటంటే 3 దినాల ప్రార్థన. మరి ఆ యొక్క మంచం కడుపులో చేప కడుపులో తను ప్రార్థించినట్టుగా 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నాం. కాబట్టి యోన ప్రార్థన ద్వారా దేవుడు ఆయన్ని రక్షించడం మాత్రమే కాదు, ఆ యొక్క నీరు పట్టణాన్ని కూడా రక్షించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. పెద్ద పట్టణము 1,20,000 ప్రజలు కలిగిన పట్టణం. అలాగే మరి యోలు మరి ఆ యొక్క కాలంలో చూస్తే మరి ఎంతో కరువు వచ్చినట్టుగా, మరి ఆ కరువులో పొలం పంట లేనట్టుగా, లేక దేవుడి మందిరాన్ని కూడా పని అర్పణము ఆహారం కూడా రానప్పుడు మరి దేవుడు యువల ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే యాజకులు అందరూ కూడా మరి తగ్గించుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయాలని దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకని యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో కనిపిస్తే 2వ అధ్యాయంలో కూడా ఎప్పుడైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి పెళ్లి కుమార్తె ఆ యొక్క అంతఃపురం నుంచి రావాలన్నాడు, పెళ్లి కుమారుడు కూడా మరి రావాలన్నారు. మరి అలాగే పిల్లలు పెద్దలు వారందరూ కూడా పసిబిడ్డలతో సహా దేవుడి సన్నిధికి వచ్చి ఉపవాస దినం ప్రకటించి మరి యొక్క నాశనాన్ని ఇలాగే విపత్తుని నుంచి విమోచన కొరకు వేడుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మరి అలా వచ్చినప్పుడు దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, దేవుడు గొప్ప కార్యం చేశారని ఇక్కడ వాగ్దానం కూడా 2వ అధ్యాయంలో 20 వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 8వ గ్రంథంలో చూస్తే మనకి 9వ అధ్యాయంలో 17 నుంచి 22 వచనాల్లో కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే వివేకం గల స్త్రీలను మరి కనుగొనమని చెప్తా ఉన్నాడు, ప్రలాపించే స్త్రీలని కనుగొమని చెప్తా ఉన్నాడు. వారందరూ కూడా ఈ యొక్క విపత్తు గురించి ప్రార్థన చేయమని, ఎందుకంటే యెరూషలేము పట్టణంలో ఆ శత్రువుల ద్వారా వారికి వచ్చిన మరి ఆ యొక్క శ్రమను లేక నాశనాన్ని మరి అక్కడ ఇర్మియా భక్తుడు ప్రలాపిస్తూ మరి ఆ యొక్క మళ్ళీ యెరూషలేము పట్టణం బాగుండాలంటే దాని బాగు కోసం మనం ప్రార్థన చేయాలని మరి స్త్రీలను లేక వివేకమైన స్త్రీలను జ్ఞానమైన స్త్రీలను ప్రలాపించి వారిని పిలిచి మరి వారికి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నారు. అయితే వివేకమైన స్త్రీలు ఎవరంటే ఈనాడు సంఘమై ఉన్నది, విశ్వాసులైన మనమే వివేకమైన స్త్రీలుగా ఉన్నాము. కాబట్టి సంఘానికి దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే భారం ఏంటంటే బాధ్యత ఏంటంటే మరి ఇలాంటి విపత్తు సమయంలో మనం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే మరి శత్రులు దావీదు మీదకి వచ్చినప్పుడు కూడా దావీదు ప్రార్థన ఏంటంటే మరి నేను పరుండి నిద్రపోయి మేలుకుంటాను, మరి 10,000 మంది దండెత్తిన మీదకి వచ్చిన నాకు అపాయం రాదు, రక్షణ ఇవ్వదని కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయంలో మరి 3వ కీర్తనలో 5వ వచనంలో చెప్తా ఉన్నాడు. అలాగే 4వ కీర్తనలో కూడా 1వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే మరి ఇరుకుల విశాల కలిగజేసే దేవా అని దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు. అలాగే 46వ కీర్తనలో కూడా అపత్కాలంలో యెహోవా మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడని మరి అక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క అలాంటి కష్టకాలంలో మనం బాధపడుతూ దిగులు చెందకుండా మనకి దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప శక్తి లేక ప్రార్థన శక్తి లేక విజ్ఞాపన శక్తి మనం తీసుకొని ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే దానిని కూడా
తనకి బబులోను దేశంలో నెబుకద్నెజరు ద్వారా ఎదురైన పరిస్థితిలో కూడా లేక మన స్నేహితుల ద్వారా వచ్చిన ఆ సంఘటనలు కూడా మరి తను ఏమాత్రం కూడా రియాక్ట్ అవ్వకుండా మరి తను పాజిటివ్గా ఈ విషయం తెలుసుకొని దేవుడు స్తుతిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దేవుడు బతిమాలుకోవడం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన ఈ సమయంలో దేవుడు బతిమాలుకునే గడియ. అబ్రాహాము కూడా మరి లోతు తన కుటుంబం బట్టి దేవుడి సన్నిధిలో మరి బూడిదైన వాడిని నేను, ధూళిగా ఉన్న నేను మరి నీ సన్నిధిలో మరి విజ్ఞాపన చేయడానికి మరి ధైర్యం తెచ్చుకుని అడుగుతా ఉన్నాను అని దేవుడు బతిమాలుకుంటున్నట్టుగా సుధమ గొప్ప పట్టణాల గురించి బతిమాలుకుంటుండగా మనం గమనించగలము. మన జీవితాలు కూడా మరి ఈ పట్టణాలు నాశనం పోతుండగా లేక మరి దేశాలు నాశనం అయిపోతుండగా మనం కూడా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం కూడా దేవుడు బతిమాలుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. విజ్ఞాపనకర్తలారా అంటాడు. విజ్ఞాపనకర్తలు ఇవ్వండి, దేవుడు మధ్యవర్తులు ఇవ్వండి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసే గడి ఇది క్రూషియల్ టైము. ప్రతి ఒక్కరు కూడా మరి వేదనతో భారంతో ప్రార్థన చేయాలని మరి ముఖ్యంగా యాజకులైన వారు, విశ్వాసులైన వారు ఈ సమయంలో మరి మన యొక్క మరి అన్ని అందరూ సొంత కార్యం చూసుకుంటున్నారు కానీ మరి ప్రభు యొక్క కార్యం చూడలేదని పిలిపి పత్రికలు చెప్పినట్టుగా మన కార్యం చూడటం కాదు కానీ యేసుక్రీస్తు కార్యమైన ఈ దైవ కార్యము చేయాలని దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. అలాగే తెగుళ్ళు వచ్చినప్పుడు మరి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కూడా మనం గమనించగలము. ఐగుప్తులో తెగులు దేవుడు 10 రకాల తెగుళ్ళు దేవుడు పంపించాడు ఐగుప్తు దేశం అది ఈజిప్ట్ మీదకి. అలాగే మనం కూడా మరి అనేకమైన తెగులు పంపిస్తూ ఉన్నాడు. పంపించినప్పుడు దేవుడి యొక్క మరి ఆశయం ఏంటంటే దేవుడికి ఉద్దేశం ఏంటంటే ఆ తెగులు ద్వారా దేవుడికి మహిమ రావాలని, ఆ తెగులు ద్వారా దేవుడి వైపు తిరగాలని, మన సమస్యలు, మన శ్రమల్లో, మన ఇబ్బందులు, కష్టాల్లో మరి దేవుడి యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మరి ఈ యొక్క ఐగుప్తు మీదకి అంతర్ మీదకి వచ్చిన తెగుళ్ళు ఒకటి కూడా గోషేను ప్రదేశం మీదకి లేక హెబ్రీలు ఉన్న ప్రదేశం మీదకి దేవుడి యొక్క బిడ్డలు ఉండే ప్రదేశం మీదకి వచ్చినట్టు మనం చూడము. ఎందుకంటే అక్కడ గాఢంధకరం వచ్చినా ఇక్కడ గాఢంధకరం లేదు. అక్కడ ప్రథమ సంతానం చనిపోయిన ఇక్కడ ఎవరు కూడా చనిపోయినట్టు మనం గమనించము. కాబట్టి అలాంటి పరిస్థితిలో మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మరి ఉన్నాడని ఒకసారి మనం గుర్తు చేసుకొని మరి దేవుడు స్తుతించాలి. ఎందుకంటే వారి ఇంటిలోనే ఉండి పస్కాబలి మాంసం తీసుకొని మరి పస్కాబలి దేవుడు సమర్పించి ఆ రక్తాన్ని వారి యొక్క గడప కమ్మలకి రాయమని చెప్తూ ఉన్నారు. మనం చేసే పని ఏంటంటే మరి లాక్డౌన్ ఈ యొక్క సందర్భంలో మనం కూడా ఇంట్లో ఉండి మన దేవుడిని ఆరాధన చేస్తూ మరి దేవుడు స్తుతించాలని, దేవుడి యొక్క మరి మాటలకు లోబడి ఆయన వాక్యం అనే మరి ఆహారాన్ని తీసుకోవడం మానవద్దు, అని ప్రార్థన మానవద్దు, అని సవాసం మానవద్దు. దేవుడు మనకి ఇచ్చిన ఈ పరిస్థితుల్లోనే దేవుడు కనపరచాలని దేవుడు మనం కోరుకుంటూ ఉన్నాడు. అలాగే వాగ్దానం కూడా మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో 26వ వచనంలో ఐగుప్తులో కలిగిన ఏ తెగులు కూడా మీకు రాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క మాటలో వస్తుంది, ఆయన చూపులో వస్తుంది, ఆయన ఉమ్ములో కూడా వస్తుంది, ఆయన నామములో వస్తుంది, ఆయన రక్తంలో వస్తుంది, ఆయన వాక్యం ద్వారా ఆయన సన్నిధిలో కూడా స్వస్థత ఉందని మనం మరి నిపుణంగా ఉండాలని, సమయంలో ధైర్యంగా ఉండాలని మరి ప్రభు పక్షంగా వచ్చున్నాను. అలాగే కీర్తనకారుడు కూడా 97 కీర్తన చెప్తా ఉన్నాడు. కూడి వచ్చి నుంచి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనం కాపాడే దేవుడు అని సెలవిస్తూ ఉన్నాడు. పగట వేలకు బాణంకైనా, రాత్రి వేలకు భయమకైనాను మరి దేవుడు మనను నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన యందు మరి కోరేది ఏంటంటే మరి ఆయన మనకిచ్చిన మరి ఆ యొక్క సమయాన్ని, అవకాశాన్ని ఈ రీతిగా మనం మరి దేవుడు మరి చిత్తం ఏంటో ఈ యొక్క సమయంలో గుర్తెరగాలని, దేవుడి ప్లాన్ ఏంటో, దేవుడి ఉద్దేశం ఏంటో, దేవుడి తలుపులు ఏంటో, మరి ఈ యొక్క కరువులో లేక మరి విపత్తుల్లో, ప్రకృతి మరి వైపరీత్యాల్లో మరి దేవుడి యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలని దేవుడు మనం కోరుకుంటుండగా గమనించగలం. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానములు మనకు అనేక విధాలుగా కూడా చదువుకుని ఉన్నాము. యోగందరూ కూడా 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 6 బాధలు వచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఏ బాధ వచ్చినా కూడా ఏ కీడు కూడా రాదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన తోడుగా ఉంటే మన దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు, ఆయన రక్తం ఇచ్చిన దేవుడు, ఆయన మనల్ని పిలిచిన దేవుడు, ఉన్నతమైన మరి అభిషేకం దేవుడు ఇచ్చిన దేవుడు, అపరిశుద్ధాత్మ మరి కాపుదలిచ్చిన దేవుడు, ఆయన ఎన్నడూ విడవను ఎడబాయనని సెలవిస్తూ ఉన్నాడు. భయపడకము, దిగులు పడకము సెలవిస్తూ ఉన్నాడు. మరి 6 బాధలు వచ్చి నడిపిస్తా ఉన్నాడు. ఏ బాధ వచ్చినా కూడా మరి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
అలాగే 107 కీర్తనలో కూడా వారు పడిన శ్రమల నుంచి, వారి ఆపద నుంచి, వారు కష్టకాలంలో వారు మొదలుపెట్టినప్పుడు దేవుడు వారికి మరి ఆ శ్రమలో తోడుగా ఉన్నాడని సెలవిస్తున్నాడు. వారిని విడిపించినట్టుగా, వారు కోరిన రేవుని వారిని చేర్చినట్టుగా మనకి దేవుడు మన అక్కడ కీర్తన గ్రంథంలో మనం గమనించగలం. కాబట్టి ఈ యొక్క రోజు మనం గమనించిన విషయాలు ఏంటంటే, మనం కూడా మరి ఈ కనాన్ అనే మరి దేశం, వాగ్దాన దేశం దేవుడు స్వతంత్రించుకునే ముందు మరి అరణ్యంలో ఉన్నట్టుగా 40 సంవత్సరాలు మనం ఈ శోధన కాలంలో ఉన్నాం, బాధల కాలంలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి శ్రమల్లో, ఈ కష్టాల్లో మరి దేవుడిని గుర్తెరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. మరి ఆయన చిత్తాన్ని బట్టి మనం ప్రార్థనలో ఉండాలని, ఆయన ఆరాధన మానకూడదని, ఆయన యొక్క మరి సహవాసం మానకూడదని, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మరి అద్భుతంగా మనం ఉపయోగించుకొని దేవుడి కృపను మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపత్కాలమున ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన మరి మనం తోడుకుండే దేవుడని, ఇమ్మానుయేలని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, రక్తం ఇచ్చిన దేవుడు. మరి ఆయన మన కొరకు గాయాలు పొందిన దేవుడు. ఆయన పొందిన గాయం ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన చివరి పొట్టి వరకు ఆ రక్తాన్ని చిందించిన యేసయ్య మన సిలువలో మన కొరకు అది రక్తం కాల్చిన దేవుడు. మరి 5280 మరి గాయాలు పొందిన దేవుడు. నీ కొరకు నా కొరకు సిలువ మోసిన దేవుడు. మరి ఆయన ఏ కార్యములు చేయగలడు? అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, సమాధానకర్తమైన దేవుడు. మరి ఆ యొక్క దేవుడు మనల్ని తోడుగా ఉండి నడిపించును గాక. అలాగే మనం మరి ప్రార్థన ద్వారా ఈ ధ్యానము ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. యేసయ్య పరమ తండ్రి, మరి మీరు ఇచ్చిన కొన్ని తలంపులు గట్టి మనం ఆచరిస్తున్నాం. మన జీవితాల్లో ఏంటి మీ యొక్క ఉపయోగత వచ్చినప్పుడు మేము ఏ రీతిగా రెస్పాండ్ అవ్వాలని, మరి ఆరాధన కూడా ఏ రీతిగా, మంత్రులు లేనప్పుడు కూడా మరి తండ్రి వాక్యం చదువుకొని ఏ రీతిగా మరి ఈ వాక్యం ధ్యానం చేసుకున్న కృప కొన్ని తలంపులు మాకు ఇచ్చినందుకు, మీరు ప్రకృతి వైపరీత్యాలు మరి విపత్తు పంపించినప్పుడు కూడా మేము ఏ రీతిగా రెస్పాండ్ అవ్వాలని, ఏ రీతిగా నీ సన్నిధికి రావాలని, మొదలుపెట్టుకోవాలని విషయాలు మాకు బోధించినందుకు ఆచరిస్తున్నాం. ఇంకా అనేకమైన మర్మాలు మాకు బోధించాలని, నడిపించాలని, బలపరచాలని, నీ కొరకునైనా బలమైన సాక్షిగా ఉండి కృప దయచేయండి. ఇలాంటి కష్టకాలంలో, శోధకాలంలో తండ్రి మమ్మల్ని నడిపించి నాయన మరి 10 దినాలు మరి శ్రమలు ఉంటాయని సెలవిస్తున్నారు. అవును తండ్రి, కొద్ది కాలము కొంతకాలం శ్రమల్లో మరి నాయన మేము నమ్మకంగా ఉండి కృప దయచేయాలని, మరి ఎవరు ఏం చెప్పినా సరే మేము చేయకుండా, భయపడకుండా, దిగులు పడకుండా మమ్మల్ని ఆయన మీరు తోడుకున్నారని ఆ ధైర్యంతో, విశ్వాసంతో ముందుకెళ్ళి కృప దయచేయాలని, మరి వీక్షించే మరి ఆన్లైన్లో వీక్షించే ప్రతి ఒక్క విశ్వాసని, దైవ సేవకుల్ని, దైవ బిడ్డల్ని మరి ఎవరైతే మరి భక్తి కలిగి ఉన్నారో, విశ్వాసం కలిగి అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించాలని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.